క్రైస్తవ సమాజానికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం కరుణాకర్ సుగ్నా గురించి, రాధా మనోహర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. రాధా మనోహర్ గారు, మీతోనే నేను మాట్లాడుతున్నాను సార్. మీరు మా బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారు మరణించగానే మీరన్న మాట ఏంటి సార్? నాకు ఈ హత్యకు ఎలాంటి సంబంధము లేదు అన్నారు. బుడుమకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు మిమ్మల్ని మేము వివరం కదిలించలేక ముందే మీరు ఆ మాట పలికారు. అదే మాట కాదు, మీరు ఒక మాట అన్నారు. ఏమని అన్నారు? కిడ్నీలలో రాళ్ళు కలిగించగలిగిన దేవుడు మరి బ్రతికించలేకపోయాడని. దేవాది దేవుడు జీవము కలిగిన వాడు. నా దేవుడు జీవజల ఊట అయింటున్నాడు. మా మాటలలోనే మా కడుపులలో నుండి జీవజలమును ఉబికించే దేవుడు అయింటున్నాడు. ఎముకలకు కూడా జీవమి నరములు నేర్చి దేవుడు అయింటున్నాడు. ప్రవీణ్ బ్రదర్ గారిని కాపాడకపోవడానికి కారణం ఏంటి అని అడగండి. దాని విషయంలో ఏంది అని మీరు అడిగారు కదా, మేము బోధిస్తున్నాము, వినండి. మీరు ప్రవీణ్ బ్రదర్ గారు లోకంలో ఉంటున్నప్పుడు ఒక్కడు యుద్ధం చేశాడు. ఆ యుద్ధ వ్యూహంలో ఒకడు బలంగా దేవుడి కొరకు నిలబడ్డాడు, దేవుడి పక్షము నిలబడ్డాడు. దేవుడు పక్షంగా మాట్లాడిన సత్యాన్ని జీర్ణించలేకపోయారు. మీలాంటి వారు జీర్ణించుకోలేకపోయారు. కాబట్టి ఆ ఒక్కడు ఉండకూడదని సమాజం అనుకుందా? ప్రజలు అనుకున్నారా? అంతకులు అనుకున్నారా? ద్రోహులు అనుకున్నారా? అదంతా నా దేవుడికి తెలుసు. కానీ ప్రవీణ్ బ్రదర్ గారు బ్రతకలేకపోయారని విక్రిస్తున్నావే, ప్రవీణ్ బ్రదర్ గారు కోట్లాది ప్రజల హృదయాలలో బ్రతికే ఉన్నాడు. ఆయన బ్రతుకుచూనే ఉన్నాడు. ఆయన బ్రతకడమే కాదు, నీకో సంగతి తెలుసా? ఏమని తెలుసా నీకో సంగతి? ప్రవీణ్ బ్రదర్ గారు మరణించిన వెంటనే ఆయన ఆత్మను దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయి. ఎలానో తెలుసా? రాజు పిల్లలుగా తీసుకెళ్ళాయి. ఎందుకు తీసుకెళ్ళాయో తెలుసా నీకు ఆ విషయము? ఒక్క దూత, ఈ ఒక్క సెకండ్లో దూతలు 7.5 రౌండ్లు వేస్తాయి భూమి మీద. నీకు ఆ సంగతి తెలుసా? పరలోకం నుండి దూత భూమి మీద ఒక సెకండ్లో 7.5 రౌండ్లు వేస్తాయి. 7.5 రౌండ్లలో తన ప్రజలకు ఏం జరుగుతుందో తెలియదా? ఒక్క దూత కాదు, 1000 కోట్ల దూతలు తిరుగుతున్నాయి భూమి మీద. ఆ సమయంలో ప్రవీణ్ బ్రదర్ని దేవుడి ఆత్మ తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్లో సువార్త ఏ విధంగా జరుగుతుంది అని అక్కడ డిస్కషన్. అది నీకు తెలియదు. ఏమని డిస్కషన్ తెలుసా? ఆ కాలంలో జరిగిన సువార్త, ఆ కాలంలో ఉన్న సమాజము, ఈ కాలంలో ఉన్నటువంటి ఈ సమాజంలో ఎటువంటి సువార్త జరుగుతుంది, సమాజం ఏ రీతిగా ఉంది, ఎవరిని పంపాలి, ఎవరిని ఏ విధంగా రింపాలి, ఎవరిని ఏ విధంగా బలపరచాలని పరలోకంలో భూలోకం కొరకు ప్రవీణ్ బ్రదర్ గారు, సాక్షులైన ప్రవక్తల ఆత్మలు, కోట్ల దూతలు, తండ్రి అయిన దేవుడు, అక్కడ సమాచారం జరుగుతుంది, అక్కడ విచారణ జరుగుతుంది. ఎందుకో తెలుసా? నీలాంటి వారి కొరకు. ఎందుకు నీలాంటి వారి కొరకు అంటే దేవుడు కరుణామయుడు. ఆయన నిన్ను దర్శించుట కొరకి రేపటి దినము నాడు, ఒకానొక దినము నాడు ప్రవక్తల ఆత్మలను తీసుకొని వచ్చుటకే ప్రవీణ్ బ్రదర్ గారి ఆత్మ పరలోకం చేర్చబడింది, అనగా పరదేశంలో చేర్చబడింది, అనగా సాక్షులైన వారి గుంపులో చేర్చబడింది. ఎందుకో తెలుసా? ఒక్కడే ఇంత వ్యూహం, ఇంత యుద్ధం జరిగించాడు. నిజమైన క్రైస్తత్వం ప్రకటించుట కొరకు ఇంకా కొంతమందిని సపోర్టుగా తీసుకొచ్చుకుంటే ఎంత యుద్ధం జరిగిస్తాడు. ఇది సత్యం, క్రైస్తవ సమాజము సత్యము అని భూమి మీద ప్రకటించుటకు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి సెలవుతో అక్కడికి వెళ్ళి ఆయన రిటర్న్ అవుతున్నాడు. రిటర్న్ అయ్యాడు కూడా. ఎలానో తెలుసా రిటర్న్ అయ్యాడు? ఆయన ప్రవక్తల ఆత్మలతో, దూతలతో కలిసి భూమి మీద సంచరిస్తున్నాడు. ఎవరు? ప్రవీణ్ బ్రదర్ గారు. ఎలానో తెలుసా? ఎక్కడ ఎవరిని ఏ రీతిగా బలపరిచి, ఏ రీతిగా జ్ఞానం అందించి సత్యాన్ని బోధించటకు వారిని బలపరచాలని ప్రవక్తల ఆత్మలు, ప్రవక్తలందరూ తిరుగుతున్నాయి. మొట్టమొదటగా నిన్ను దర్శిస్తున్నాడు ప్రవీణ్ బ్రదర్ ఆత్మ, నిన్ను వెంబడిస్తుంది. ఎందుకో తెలుసా? ఎలానో తెలుసా? ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో. ఒక్కసారి నీవు వీడియో చేసినప్పుడు తమ్ము పెట్టావే, ఆ తమ్మును జ్ఞాపకం చేసుకో. మీరు ఆ పని జరిగించడం ఆపకండి. మీరు పిల్లల్ని కనండి హిందువులారని ప్రకటించావు. అది ఎక్కడి నుంచి ప్రకటించావు తెలుసా? నీ శరీరం నీ వశంలో లేదు, నీవు దేవుడి వశంలో ఉన్నావు. ఎలానో తెలుసా? ఆది కాండం ప్రకటించావు. నీవు ఆది కాండం అనే సువార్తను బోధించావు. దాస్ మనోహర్ గారు, ఒక్కసారి రాధా మనోహర్ గారు జ్ఞాపకం చేసుకోండి. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది, నీవు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందు అని దేవుడి వాక్యం ఉంటుంది. అదే మాట నీవు తెలియకుండానే దేవుడి స్వార్థ బోధించావు. దేవుడి స్వార్థ బోధించుటకు దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు. నిన్నే వాడుకున్నాడు దేవుడు. నిన్ను దేవుని ఆత్మ వెంబడిస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు కూడా క్రైస్తవ ప్రజలను నీచంగా చూడకు. ఇది హిందూ మతం భారతదేశం అంటున్నావు. భారతదేశము ఎటువంటి దేశము? భారత
రాజ్యాంగానికి నువ్వు కట్టుబడి ఉంటున్నావా? ఏ విషయంలో ఎవరిని ప్రేమిస్తున్నావు? అందరినీ కలిసి ఉండాలి, ప్రేమించాలని గాంధీ గారు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు వీరు ఎంతో విలువలు కలిగి ప్రేమించారు ప్రజల్ని. మరి మీరేంటండి, మీరు ఈ విధంగా ప్రేమిస్తున్నారు? ఇటువంటి గాయపరచడం ఎందుకు? మీరు ఈ గాయమును మీరు గాయపరచకూడదు. ఎందుకు ఈ బోధ మీరు బోధించారు? దేవుని సువార్త అని చెప్తున్నాను తెలుసా మీకు? మా బ్రదర్ ప్రవీణ్ కుమార్ కూడా అదే బోధ బోధించాడు, అదే బోధ బోధించాడు. దాన్ని నీవు చూడు. ఇప్పుడు విస్తరించటం నీ బాధ్యత, భూమిని నిండించటం నీ బాధ్యత, అలాగే దానిపైన తల్లిదండ్రులను పోలినటువంటి రాజ్యం చేయటం నీ బాధ్యత. దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి భూమి ఆకాశములు అనేటటువంటి ఒక మందిర నిర్మాణం చేసి చూసారా వీడియో? ఎలా ఉంది వీడియో? మీరు బోధించిన బోధ, మా బ్రదర్ బోధించిన బోధ ఒకటే. నా బ్రదర్ పరలోకంకి వెళ్ళగానే మీరు వెంటనే బోధించారు అంటే మీ చేత సువార్త ఆరంభమైంది. మీరే సువార్త బోధిస్తున్నారు, బోధించండి. కానీ ఇంకొక మాట, కరుణాకర్ సుగన్ గారికి ఒక మాట. ఏంటండి బ్రదర్, మీరు ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాట ఏంటండి? మనం భారతీయులం అని చెప్తున్నారు, భారతదేశము హిందూ సామ్రాజ్యం అని చెప్తున్నారు. మరి భారతీయ రాజ్య చట్టాంగంలో ఏముందండి? స్త్రీలను గౌరవించాలని ఉంది, స్త్రీలను ప్రేమించాలని ఉంది, స్త్రీలకు విలువ ఇవ్వాలని ఉంది. మీరేమన్నారండి? ఇప్పుడు పాస్టర్ పెళ్ళాలు ఎవరన్నా లేచిపోయినను వారు మమ్మల్ని అనేటట్లు ఉన్నారు అన్నారు మీరు. ఈ మాట ఎంత దారుణం అండి ఇది! పాస్టర్ పెళ్ళాలు అని అంటున్నారు, లేచిపోవడం అంటున్నారు. ఇది భారతదేశ స్త్రీలకు ఇవ్వవలసిన గౌరవమేనా? ఇది స్త్రీలకు ఇవ్వవలసిన విలువలేనా? ఎలా మాట్లాడుతున్నాం మనం? మన ఇంట్లో ఉన్నవారు స్త్రీలే, మన కడుపున పుట్టిన వారు స్త్రీలే, మన కన్న తల్లి స్త్రీని, మన తోడబుట్టు స్త్రీని. మనం బ్రతుకుతున్న స్త్రీ సమాజంలో ఉదయకాలం లేచి నుంచి పండే వరకు స్త్రీ సపోర్ట్ లేకుండా ఏ పురుషుడు బ్రతకలేడు. అటువంటి స్త్రీని గౌరవించవలసిన మీరు ఎలా గౌరవించలేకపోయారండి? మీరు మాట్లాడుతున్నారు లేచిపోయినను అంటే ఎందుకు లేచిపోతారండి పాస్టర్ భార్యలు? అంటే మాకు భర్తలు లేరా? మా భర్తలకు ఏమీ లేదా? ఏంటండి మాకు పౌరుషాలు లేవా? మాకు పౌరుషాలు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. అయినను మేము ఎందుకు అనట్లేదు తెలుసా? దేవుడు క్రీస్తు సత్యము కొరకే మా హృదయాలలో పౌరుషం ఉంచాడు తప్ప ఇటువంటి అనాలోచన మాటల మీద కానీ వెకిలి మాటల మీద మాకు ఆలోచనలు కలిగించలేడు. వాటి మీద మాకు అధికారం లేదండి. మీ పేరులో ఏముందో తెలుసా? కరుణ, సుగుణ. అనగా కరుణ అంటే జాలి ఉంది కదా, సుగుణ అనగా మంచి, సుగుణ అనగా గుణము. వాటిలో గుణం ఉందండి. మరి మీరు ఎందుకు ఈ రీతిగా మాట్లాడారు? గుణములో కరుణలో ఉన్న సంభాషణను బోధించండి సార్, మీరు బోధించండి. మనం అందరము ఒకటే, మనం అందరము భారతీయులము, భారతదేశంలోనే బ్రతుకుతున్నాము. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుందాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఎవరికి నచ్చిన మార్గంలో వాళ్ళని వెళ్దాం. మతము అంటే మార్పిడి జరుగుతుంది, మార్గము అంటే ఎంపిక జరుగుతుంది. ఒక మంచి మార్గంలో నడవాలి, మా భవిష్యత్తు ఈ విధంగా ఉంది, మాకు ఒక మంచి మార్గము కావాలి అని కోరుకుంటాం చూడు. అది దాన్ని మంచి మార్గంను కోరుకున్నప్పుడు ఒక మంచి మార్గం ఏది అని మనం వెతికి మనం ఏం చేస్తాం? ఎంపిక చేసుకుంటాం. ఈ మార్గము సరి అయింది అని. మేము వెళ్తున్నది సరి అయిన మార్గంను వెతుక్కొని ఎంపిక చేసుకున్నాము కాబట్టి ఈ మార్గంలో మేము వెళ్తున్నాం. మతము అనేది మీరు అనుకుంటున్నారు, కానీ మతము కాదండి, ఇది ఒక మార్గము. ఈ మార్గమును మేము ఎంపిక చేసుకున్నాం. ఈ మార్గంలో నీతి, సత్యము, దయ, కనికరము, ప్రేమ, కరుణ, క్షమాపణ ఉంటుందండి. మరి మీ మార్గంలో ఏముందండి? స్త్రీలను కూడా గౌరవించలేని మార్గంగా మాట్లాడారు మీరు. దయచేసి అందరము కలిసి ఉందాం, అందరము సహోదర భావము పెంచుకుందాం, అందరము కలిసి ఎవరి మార్గంలో వారు వెళ్ళినను ప్రేమ కలిగిది భారతదేశం అని చూపిద్దాం. మాటికి తెల్లోడి దేశం ఎందుకు పంపించారండి? మీకు సంబంధించిన మీ మతస్థులందరినీ మీరు అనుకుంటున్నారు ఆ మాట మతస్థులని మీరు అనుకోవడం ద్వారా మాట్లాడుతున్నాం. ఎందుకు పంపించారండి ఇతర దేశాలకు? ఇంగ్లీష్ దేశాలకు ఎందుకు పంపించారు? ఇంగ్లీష్ టెక్నాలజీ నీకెందుకు? ఇంగ్లీష్ ఫోన్ కనుక్కున్నది నీకెందుకు? ఇంగ్లీష్ ఓడే క్రైస్తవుడు కనుక్కున్న జాకెట్లే మీ ఇంట్లో వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు మా స్త్రీలను అవమానపరిచారు మీరు, ఆ జాకెట్లు కూడా మీ ఇంట్లో వాళ్ళు కూడా వేసుకుంటున్నారు సార్. ఒక్కసారి మనం అందరము కలిసి ఉండడానికి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను, విడగొట్టడానికి కాదు. ఆల్రెడీ పరలోకం నుండి ప్రవక్తల ఆత్మలు, ప్రవీణ్ గారి ఆత్మ, కోట్ల దూతలు భూమి మీద సంచారము జరుగుతుంది. నీతి న్యాయము సత్యము ప్రజలకు బయలుపరచుట కొరకు, ప్రజలందరినీ ఒక మంచి మార్గంలో నడిపించుట కొరకు, ఒక మంచి ప్రేమ అనుభవంలోకి నడిపించుట కొరకు, క్రీస్తు సామ్రాజ్యం భూమి మీద కట్టుట కొరకు, దాని కొరకే ఇక్కడ ప్రవక్తల ఆత్మలు సంచారం జరుగుతున్నాయి.
జాగ్రత్త. స్త్రీలను అనే ముందు, క్రైస్తవులను అనే ముందు వారి స్థితి ఏంది, వారి గతి ఏంది ఆలోచించి అనండి. మీరు అందరము కలిసి ఉండటానికి కోరుకుంటే మీరు మాట్లాడడము, గొర్రెలు అనడము, గొర్రె బొచ్చులు అనడము, గొర్రె పిల్లలు అనడము, ఇష్టం వచ్చిన వీడియోలు పెట్టడము ఇవి ఆపేయండి. మీరు ఐక్యతగా బ్రతకాలనుకుంటే మీరు ఆపేయండి అల్లరిని. ఈ మాటలు మనకందరికీ వినికిడిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఆమేన్.